హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? ఎగ్జామ్స్ కి చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారా? ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం టెన్షన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో మీ టెన్షన్ ని తగ్గించడానికి వేదాంతు తెలుగు ఎప్పుడు మీతో పాటు ఉంటుంది. సో వెల్కమ్ టు వేదాంతు 8th, 9th, 10th ఛానల్ అండ్ ఆల్సో వేదాంతు రూట్ మ్యాథ్స్ అకాడమీ. సో ఫిజిక్స్ లో హీట్ లెసన్ లో ఈ రోజు మనము షార్ట్ క్వశ్చన్స్, హైలీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి చూద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందు ఎలక్ట్రోమాగ్నెటిజం డిస్కషన్ అయిపోయింది. సో ఇప్పుడు హీట్ లెసన్ లో మనకి హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, బికాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎప్పుడు కూడా మనం హైలీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూసుకుని వెళ్తే చాలా వరకు మన బర్డన్ అనేది తగ్గుతుంది, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. మొత్తం ఎంటైర్ ఫిజిక్స్ లో, క్లాస్ 10th ఎంటైర్ ఫిజిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని చాప్టర్స్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 4 మార్క్ 8 మార్క్ మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసారా లేదా? చూడకపోతే ఇప్పుడే చూడండి, సో దాట్ మీ బర్డన్ కొంచెం తగ్గుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఫినిష్ చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడగడం జరిగింది. ఇది రెగ్యులర్ గా ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అయితే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో మనకి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయా అంటే ఒక్కొక్కసారి అదే క్వశ్చన్ ని కొంచెం అటు ఇటుగా మార్చి కూడా ఇవ్వచ్చు అనమాట. సో మనం ఒక క్వశ్చన్ ని ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అడగడానికి, అది కూడా మీరు నేర్చుకుని ఉంటే బాగుంటుంది. సో ఇదే క్వశ్చన్ సేమ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్, దీనినే ఎలా అడుగుతారు చూడండి. ఎక్కువ 10th క్లాస్ లో ఇలా డైలీ లైఫ్ అబ్జర్వేషన్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయమ్మా. Sita observed decrease in quantity of spirit kept in a vessel placed in open air. ఒక వెజల్ లో స్పిరిట్ అంటే తెలుసు కదా, మనకి దెబ్బలు అవి తగిలినప్పుడు ఫస్ట్ ఇలా అప్లై చేస్తారు కదా ఒక లిక్విడ్, అది స్పిరిట్ అన్నమాట. సో స్పిరిట్ అనే దానిని ఒక వెజల్లో తీసి అలా ఓపెన్ ఎయిర్ లో ఉంచేశారు. అలా ఉంచినప్పుడు ఆ స్పిరిట్ క్వాంటిటీ తగ్గిపోవడం సీత అబ్జర్వ్ చేసింది. వేరాజ్ రాము అబ్జర్వ్డ్ ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ ఇన్ అ వాటర్ సర్ఫేస్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్. అలాగే రాము ఇంకొక అబ్జర్వేషన్ చేశాడు. ఏంటది? ఒక వెజల్లో నీళ్లు తీసుకుని గ్యాస్ మీద పెట్టి హీట్ చేశారు. హీట్ చేసినప్పుడు దాంట్లోంచి బబుల్స్ రావడం అబ్జర్వ్ చేశాడు. సో ఈ రెండిటికి రీజన్ ఏంటి, ఈ రెండు ప్రాసెస్లు ఏంటి, ఇలా కూడా అడగచ్చు. ఆ రెండు ప్రాసెస్ల మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకటే. ఒకటి ఎవాపరేషన్ ప్రాసెస్, రెండోది బాయిలింగ్ ప్రాసెస్, రైట్? సో ప్లేట్ లో స్పిరిట్ పెట్టినప్పుడు క్వాంటిటీ తగ్గిపోవడం ఏంటమ్మా? అది ఎవాపరేట్ అయిపోయింది. అలాగే వెజల్లో నీళ్లు పోసి గ్యాస్ మీద పెట్టి అన్నప్పుడు బబుల్స్ రావడం ఏంటది? బాయిలింగ్ కదా. బాయిల్ అవుతున్నప్పుడు మనం నీళ్లు మసులుతున్నప్పుడు బబుల్స్ రావడం చూస్తాము. సో ఇండైరెక్ట్ గా ఎవాపరేషన్ బాయిలింగ్ గురించి క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదివితే ఆన్సర్ ఏమీ కష్టం కాదమ్మా. సో మనం ఏం చేస్తాం, నీట్ గా ఒక టేబుల్ వేసేసి ఒక సైడ్ ఎవాపరేషన్, ఒక సైడ్ బాయిలింగ్ గురించి మీరు ఆన్సర్స్ రాసేస్తే అయిపోయింది. సో ఎవాపరేషన్ అనేది తెలుసు కదా. ఎవాపరేషన్ లో ఏం జరుగుతుందమ్మా, లిక్విడ్ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి రూమ్ టెంపరేచర్ దగ్గరే వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి అనమాట. లిక్విడ్ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోయి అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతాయి, లిక్విడ్ లో నుంచి అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోతాయి. అది కూడా ఎక్కడ జరుగుతుంది? రూమ్ టెంపరేచర్ దగ్గరే, ఎలాంటి హీట్ అక్కర్లేదు. ఆ ప్రాసెస్ ని ఎవాపరేషన్ అంటారు. వేరాజ్ బాయిలింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం టెంపరేచర్ మనం పెంచాలి. పెంచుతూ ఉంటే ఏదో ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ నే మనం బాయిలింగ్ పాయింట్ అని కూడా అంటాము. సో బాయిలింగ్ దగ్గర టెంపరేచర్ పెరగాలి, ఎవాపరేషన్ కి టెంపరేచర్ పెరగాల్సిన అవసరం లేదు. ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ అట్ ఎనీ టెంపరేచర్, బాయిలింగ్ టేక్స్ ప్లేస్ అట్ డెఫినెట్ టెంపరేచర్. ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ కి రీచ్ అయితే తప్ప బాయిలింగ్ ప్రాసెస్ అనేది జరగదు. టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ గెట్స్ డౌన్ వెన్ ద టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ ఇంక్రీజెస్. ఇది యాక్చువల్ గా ఎవాపరేషన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అమ్మా. ఎవాపరేషన్ జరుగుతూ ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, వేరాజ్ బాయిలింగ్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. నీళ్లు వేడి చేసే కొద్ది వేడిగా ఉంటాయి కదా. అదే ఎవాపరేషన్, ఇప్పుడు మీరు స్పిరిట్ ఇక్కడ రాసుకున్నారనుకోండి చల్లగా ఉంటది, ఎందుకంటే స్పిరిట్ ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిపోయేటప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, సో అలాగే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయమ్మా. మీరు అప్రాక్సిమేట్ గా ఒక 4 పాయింట్స్ అయినా నేర్చుకోవాలి. సేఫ్ సైడ్ 5-6 పాయింట్స్ నేర్చుకోండి, సరిపోతుంది.
సో చెప్పాను కదా, ఇది సర్ఫేస్ ఫినామినా. సర్ఫేస్ నుంచి మాలిక్యూల్స్ ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి, కానీ దీంట్లో అలా కాదు. మొత్తం అడుగు నుంచి నీళ్లు మసులుతాయి కదా, సో మొత్తం బల్క్ ఫినామినా అనమాట, ఫుల్ గా జరుగుతుంది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ పెట్టాను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టాను. వాటర్ బాయిలింగ్ పాయింట్ తెలుసు కదా, 100°C దగ్గర. సో వెట్ క్లోత్స్, మనం తడిగా ఉండే బట్టల్ని గాల్లో ఆరేసినప్పుడు అవి డ్రైగా అయిపోతాయి, ఆరిపోతాయి. అంటే తడిగా ఉన్న బట్టల్లో ఉండే వాటర్ ఏమైపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో అదన్నమాట. నెక్స్ట్, డస్ ద సరౌండింగ్ ఎయిర్ బికమ్ వార్మ్ ఆర్ కూల్ వెన్ వేపర్ ఫేజ్ ఆఫ్ H2O కండెన్సెస్? ఎక్స్ప్లెయిన్. సో ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అమ్మా. సో H2O అంటే ఏంటి? వాటర్. వాటర్ కండెన్స్ అయినప్పుడు, కండెన్సేషన్ అంటే ఏంటమ్మా? లిక్విడ్ నుంచి సాలిడ్ గా మారడం. లిక్విడ్ నుంచి సాలిడ్ గా మారడం అంటే వాటర్ ఐస్ గా మారేటప్పుడు వార్మ్ అవుతుందా, కూల్ అవుతుందా అని అడుగుతున్నారు. సో గ్యాసెస్ హ్యావ్ మోర్ హైయర్ ఎనర్జీ దాన్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. మీకు తెలుసు, గ్యాస్ లో పార్టికల్స్ ర్యాండమ్ గా మూవ్ అవుతూనే ఉంటాయి, అంటే వాటికి కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువ. లిక్విడ్స్ లో వచ్చేటప్పటికి పార్టికల్స్ స్లోగా బ్రౌనియన్ మోషన్ లో ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. సో లిక్విడ్ పార్టికల్స్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది, గ్యాస్ పార్టికల్స్ కి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. వెన్ వేపర్ కండెన్సెస్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. వేపర్ కండెన్సేషన్ అంటే ఏంటమ్మా? గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి రావడము. అలాగే లిక్విడ్ కండెన్సేషన్ అంటే లిక్విడ్ నుంచి సాలిడ్ గా మారడం, కూలింగ్ ప్రాసెస్ అన్నమాట. సో దేర్ ఫోర్ దేర్ ఈస్ అ డ్రాప్ ఇన్ ఎనర్జీ. ఎప్పుడైతే గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్ కి మారాల్సి వచ్చిందో దాని ఎనర్జీ తగ్గిపోవాలి. సో ఎనర్జీ తగ్గిపోవాలి అంటే మనము టెంపరేచర్ ని డిక్రీజ్ చేయాలి. సో ఆ తగ్గిపోయిన ఎనర్జీ ఏమవుతుంది? దిస్ హ్యాస్ టు గో టు సరౌండింగ్స్. తగ్గిపోయిన ఎనర్జీ ఎటు వెళ్ళాలమ్మా? సరౌండింగ్స్ కి వెళ్ళిపోవాలి. సో సరౌండింగ్ ఎయిర్ బికమ్స్ వార్మ్ వెన్ వేపర్ ఫేజ్ ఆఫ్ H2O కండెన్సెస్. సో సరౌండింగ్ ఎయిర్ వార్మ్ అవుతుంది కండెన్సేషన్ లో. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూడండి. ఒక క్వశ్చన్ ని ఎన్ని రకాలుగా అడగచ్చు. మీరు క్వశ్చన్ ఆన్సర్ ని బట్టి కొట్టడం ఎంత ఇంపార్టెంటో, క్వశ్చన్ ని గుర్తు పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ రాయాలి అని గుర్తు రావాలి కదా. సో ఆన్సర్ చదివిన ప్రతిసారి క్వశ్చన్ ని కూడా చదవండి. సో ఒక క్వశ్చన్ ని ఎన్ని రకాలుగా, అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, ఎక్కువగా క్వశ్చన్స్ డైలీ లైఫ్ అప్లికేషన్ మీద బేస్ అయి ఉంటాయమ్మా. సో ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? దానినే ఇంకొక రకంగా ఎలా అడుగుతారు? డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ ఎలా అడిగినా ఆన్సర్ ఒకటే. లేదు, రవి వాంటెడ్ టు ప్రిపేర్ సాలిడ్ with high specific heat to use on cooking utensil. What food does he need to find the specific heat of aluminum and copper? How should he conduct the experiment? So ikkada main ga experiment ane padam undi, specific heat ane padam undi. Ante specific heat find out cheyadaniki ayana elanti experiment cheyali, mooditiki meaning okate. ఎక్స్పెరిమెంట్ అనగానే ఫస్ట్ థింగ్ ఏం రావాలమ్మా? ఎయిమ్, ఆపరేటస్. అవునా కాదా? ఎక్స్పెరిమెంట్ లో ప్రతిసారి ఎయిమ్ ఉంటుంది, ఆపరేటస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎయిమ్, ఆపరేటస్, ప్రొసీజర్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో ఎయిమ్ ఏంటి? టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గివెన్ సాలిడ్. క్వశ్చన్ లో ఏముందో అదే రాస్తాము. ఆపరేటస్ చూడండి, కెలోరీమీటర్ కావాలి, థర్మోమీటర్ కావాలి, స్టిరర్. స్టిరర్ అంటే ఏం లేదమ్మా, ఉన్న పదార్థాలని కలపడానికి ఒక చిన్న ఒక వైర్ లాగా ఉంటుందన్నమాట, తీగ. ఒక కాపర్ తీగని వాడతారు, దానిని స్టిరర్ అంటారు. వాటర్ కావాలి, స్టీమ్ హీటర్ కావాలి, వుడెన్ బాక్స్ అండ్ లెడ్ షాట్స్. లెడ్ షాట్స్ అంటే లెడ్ బాల్స్, చిన్న లెడ్ తో తయారు చేసిన బాల్స్ ని లెడ్ షాట్స్ అంటారు. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు? మెజర్ ద మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ విత్ స్టిరర్. అందులో ఎలాంటివి వేయకుండా, అంటే ఏంటి? లెడ్ షాట్స్ కానీ వాటర్ కానీ ఏమీ వేయలేదు. కెలోరీమీటర్, స్టిరర్ రెండింటిని పెట్టి మాస్ మెజర్ చేశారు, m1 గ్రామ్స్. తర్వాత అందులో 1/3 వాటర్ ని ఫిలప్ చేసి, అదే కెలోరీమీటర్ లో 1/3 వాటర్ ని ఫిలప్ చేసి, ఇప్పుడు దాని మాస్ మెజర్ చేస్తే m2 గ్రామ్స్ వచ్చింది. నెక్స్ట్ ఆ వాటర్ ఎక్కడ, ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? థర్మోమీటర్ తో మెజర్ చేయండి, T1. మాస్ ఆఫ్ ది వాటర్ మాత్రమే కావాలి అంటే, ఇప్పుడు ఇది వాటర్ లేకుండా కెలోరీమీటర్ ప్లస్ స్టిరర్, ఇది వాటర్, కెలోరీమీటర్, స్టిరర్. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే m2 మైనస్ m1 చేస్తే నాకు మాస్ ఆఫ్ వాటర్ వస్తుంది కదా. ఎస్ ఆర్ నో? సో టేక్ ఫ్యూ లెడ్ షాట్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ స్టీమ్ హీటర్ అండ్ హీట్ అప్ టు
100 డిగ్రీ సెల్సియస్. చిన్న 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 మెటల్ బాల్స్ తీసుకుని వాటిని స్టీమ్ హీటర్లో వేసి బాగా వేడి చేయండి. ఎంతవరకు? 100 డిగ్రీ సెల్సియస్ రీచ్ అయ్యేంత వరకు వేడి చేయండి. సో ఇక్కడ నా 100 డిగ్రీ సెల్సియస్ అనేది T2 టెంపరేచర్, వాటర్ ఎక్కడుంది? T1 టెంపరేచర్. ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ? వాటర్ టెంపరేచర్ తక్కువ, లెడ్ షార్ట్స్ టెంపరేచర్ ఎక్కువ. అంటే లెడ్ షార్ట్స్ అనేవి ఏమవుతాయి? హాట్ బాడీ, వాటర్ ఏమవుతుంది? కోల్డ్ బాడీ. ఓకే, ట్రాన్స్ఫర్ ద లెడ్ షార్ట్స్ ఇంటూ కెలోరీమీటర్ అండ్ మెజర్ ద ఫైనల్ ఆర్ రిజల్టాంట్ టెంపరేచర్ T3. ఇప్పుడు T1 టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్ని T2 టెంపరేచర్ దగ్గర ఉన్న లెడ్ షార్ట్స్ని కలిపేసాం. హాట్ బాడీని కోల్డ్ బాడీని కలిపేస్తే ఏమవుతుందమ్మా? హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫైనల్ టెంపరేచర్ ఏమైంది? మిక్స్చర్ మొత్తం హాట్ బాడీ కోల్డ్ బాడీ మిక్స్ చేసేసాక ఫైనల్ టెంపరేచర్ T3. మాస్ ఆఫ్ కెలోరీమీటర్ విత్ కంటెంట్స్ అంటే లెడ్ షార్ట్స్, వాటర్, కెలోరీమీటర్, స్టిర్రర్ అన్ని కలిపి మళ్ళీ మాస్ తీసుకున్నాము M3. సో ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్, లెడ్ షార్ట్స్ అండ్ వాటర్ ఆర్ SC, SL అండ్ SW అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్ SC అన్నమాట, లెడ్ షార్ట్ స్పెసిఫిక్ హీట్ SL, వాటర్ స్పెసిఫిక్ హీట్ SW అని అనుకుంటే కనుక మనం ఏం తెలుసు? ప్రిన్సిపల్ ఆఫ్ కెలోరీమెట్రీ ఏం చెప్తుందమ్మా? హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఇజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీ. ఇక్కడ కెలోరీమీటర్, వాటర్ అనేవి మనకి కోల్డ్ బాడీస్, సాలిడ్ లెడ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హాట్ బాడీ. ఎంతైతే హాట్ బాడీ హీట్ కోల్పోయిందో అది ఎవరికి వెళ్తుంది? కోల్డ్ బాడీకి వెళ్తుంది. సో ఆ రెండింటికి రిలేషన్ రాస్తాము. ఈ ఫార్ములా బట్టి కొట్టేస్తే చాలు, దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ ఈస్ ఆస్క్డ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చింది చూడండి, ఎవాపరేషన్, బాయిలింగ్. లేదు, క్వశ్చన్స్ ఎలా అడుగుతాము? డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. వీణా ఫౌండ్ దట్ ద వాటర్ కెప్ట్ ఇన్ అ pot is cool and Shiva observed when water is heated, temperature remains constant for some time until water turns into vapor. What are the processes involved? సో ఇది కూడా బాయిలింగ్, ఎవాపరేషనే ఆస్క్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. సో క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడగచ్చమ్మా, ఆన్సర్ సేమ్ గా ఉంటుంది కాబట్టి క్వశ్చన్లు చదవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ హ్యాపన్స్ టు ద వాటర్ వెన్ వెట్ క్లోత్స్ డ్రై? ఇది 2 మార్క్ క్వశ్చన్స్ లో కొంచెం ఎక్కువగా అడిగారు. ఏమవుతుందమ్మా? వాటర్ ఎవాపరేట్ అవుతుంది. తడిగా ఉండే బట్టలు డ్రైగా అయిపోయినప్పుడు అందులో ఉండే వాటర్ ఏమైపోతుంది? సరౌండింగ్స్ కి వెళ్ళిపోతుంది. దానినే మనము ఎవాపరేషన్ అంటాము. సో ఎవాపరేషన్, బాయిలింగ్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎవాపరేషన్, బాయిలింగ్ సంబంధించి మీకు ఏ క్వశ్చన్ కనిపించినా చదివేసేయండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చూడండి అమ్మా. ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఆర్ కెప్ట్ ఇన్ క్యాప్ అండ్ డిష్ విచ్ విల్ ఎవాపరేట్ ఫాస్టర్. ఆర్ ఇంకొక రకంగా ఎలా అడగచ్చు? శ్రీను kept equal amounts of water in cap and dish in open air. What is the observation? సో శ్రీను, సీత, గీత ఏదో ఒక పేరు వాడతారు. మనం ఏం చేస్తాము? మెయిన్ పాయింట్ ఏంటి అబ్జర్వ్ చేసి క్వశ్చన్ ఆన్సర్ రాసేయడమే. సో అబ్వియస్ గా ఎక్స్పెరిమెంట్ అనగానే ఎయిమ్ రావాలి, ఆపరేటర్స్ రావాలి, ప్రొసీజర్ రావాలి. సో ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్ ఇది చాలా నార్మల్ క్వశ్చన్, చదివేసేయండి. నెక్స్ట్, suggest an experiment to prove the rate of evaporation of a liquid depends on its surface area and vapor already present in the surroundings. మనము ఒక ప్లేట్లో ఒక లిక్విడ్ తీసుకున్నప్పుడు అది ఎవాపరేట్ అయ్యే ఎంత స్పీడ్గా ఎవాపరేట్ అవుతుంది, ఎంత స్లోగా ఎవాపరేట్ అవుతుంది, దీనిని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఎంత ఓపెన్ ఏరియాలో లిక్విడ్ ఉంది, అలాగే సరౌండింగ్ ఎయిర్లో వేపర్ ఎంత ప్రెసెంట్ అయింది. బికాస్ మన చుట్టూ ఉన్న ఎయిర్లో వాటర్ వేపర్ ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటుంది కదా, దానినే మనము హ్యూమిడిటీ అని కూడా అంటాం. సో అగైన్ ఎక్స్పెరిమెంట్. సో ఖచ్చితంగా ఎయిమ్ ఉండాలి, ఆపరేటర్స్ ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. సో ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్. సో నీట్గా ప్రొసీజర్ని పాయింట్ వైజ్ మీరు రాస్తారు. ప్రొసీజర్ ఓన్ వర్డ్స్లో రాయొచ్చా? ఎస్, ప్రొసీజర్ అనే దాన్ని ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎప్పుడు కూడా ప్రొసీజర్ టేక్ కేర్ దట్ ఇట్ షుడ్ బి పాయింట్ వైజ్. ఖచ్చితంగా ప్రొసీజర్ అనేది పాయింట్ వైజ్ మాత్రమే రాయండి అమ్మా, ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా రాయొద్దు. సో టేక్ 2 డిషెస్ ఆఫ్ డిఫరెంట్ సర్ఫేస్ ఏరియా. ఒకటి సన్న మూతి ఉన్నది, ఒకటేమో వెడల్పుగా ఉండేది తీసుకోండి. 4 ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ ఇన్ బోత్ డిషెస్. రెండిట్లోనూ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేస్తారు. తర్వాత రెండింటిని బయట ఒక 2 అవర్స్ వరకు వదిలేస్తారు. అబ్జర్వ్ చేయండి ఆ టైంలో దేంట్లో ఎక్కువ వాటర్ ఉంది, దేంట్లో తక్కువ వాటర్ ఉంది. తక్కువ వాటర్ ఉంది అంటే అక్కడ ఎవాపరేషన్ బాగా జరిగింది. సో వెడల్పాటి ప్లేట్లో
ఎవాపరేషన్ ఎక్కువగా జరిగింది, సన్నగా ఉండే ప్లేట్లో, సన్న మూతి ఉండే ప్లేట్లో ఎవాపరేషన్ తక్కువగా జరిగింది. ఇది మీరు ప్రూవ్ చేస్తారు. ఇదంతా ఓన్ వర్డ్స్లో రాసేయచ్చమ్మా. ఇది చదివి ఓన్ వర్డ్స్లో మీరు రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్, హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ డ్యూరింగ్ వింటర్ అండ్ సమ్మర్ సీజన్? మనందరికీ తెలుసు, మనకు ఉన్న మొత్తం అన్ని ఎలిమెంట్స్లో దేనికి హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉంది అంటే వాటర్. వాటర్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అమ్మ. ఆ లక్షణం వాటర్కి ఉండడం వల్లే సమ్మర్లోను వింటర్లోను మనకి బ్యాలెన్స్డ్గా టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అది ఎలా అని అడిగారనమాట. సో హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల డ్యూరింగ్ సమ్మర్ సీజన్ మనకి ఏదైతే ఓషన్స్, మనకి తెలుసు ఎర్త్ మీద హైయెస్ట్ అమౌంట్ ఏది ప్రెసెంట్ అయిందమ్మా? వాటర్. వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అంటే ఏంటి? ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకుని దానిలో ఉంచుకోగలదనమాట. ఆ కెపాసిటీనే స్పెసిఫిక్ హీట్ అంటారు. సో ఓషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఓషన్స్ అబ్జార్బ్ చేసుకుని వాటిలో ఉంచుకుంటాయి. సో ఓషన్స్ అబ్జార్బ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అట్ ద ఈక్వేటర్. సో the oceans moderate the surrounding temperature. సో అవి ఎక్కువ హీట్ని ఓషన్స్ తీసేసుకోవడం వల్ల ల్యాండ్కి తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ వెళ్తుంది. సో అలా మనకి టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్, ఓషన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద హీట్ ఎనర్జీ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ టు ఏరియాస్ క్లోజర్ టు ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఈ ఓషన్ వాటర్ ఈక్వేటర్ దగ్గర నుంచి నార్త్ పోల్కి సౌత్ పోల్కి హీట్ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చేస్తాయి. సో ఇలా మీరు ఓన్ వర్డ్స్లో రాద్దాం అనుకుంటున్నారా? మీరు ఓన్ వర్డ్స్లో కూడా రాయొచ్చు. నెక్స్ట్, వాట్ రోల్ డస్ ద స్పెసిఫిక్ హీట్ ప్లే కీపింగ్ అ వాటర్ మిలాన్ కూల్? ఈ వాటర్ మిలాన్ క్వశ్చన్ చాలా ఎక్కువగా అడిగారమ్మా ప్రీవియస్గా, గుర్తుపెట్టుకోండి. వాటర్ మిలాన్ చల్లగా ఎందుకు ఉంటుంది? అగైన్ వాటర్ మిలాన్ లోపల ఎక్కువ కంటెంట్ వాటర్ ఉంటుంది. వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ. సో అది ఎక్కువ హీట్ని దానిలో పట్టుకుని ఉంచుకోగలదు. సో అది తీసేసుకోవడం వల్ల వాటర్ మిలాన్ చల్లగా ఉంటుంది. దాట్స్ ఇట్. సో చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవాపరేషన్, బాయిలింగ్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, వీటి మీద ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు. నేను ఇక్కడ పెట్టినవన్నీ కూడా లాస్ట్ 10 years పేపర్స్ని చూసి దానిలో నుంచి మీకు తీసుకున్న క్వశ్చన్స్, హైలీ షార్ట్ క్వశ్చన్స్. ఇఫ్ యు ఆర్ చిల్లీ అవుట్ సైడ్ ద షవర్ స్టాల్, వై డూ యూ ఫీల్ వార్మ్ ఆఫ్టర్ ద బాత్ ఇఫ్ యూ స్టే ఇన్ ద బాత్రూమ్? బయట బాగా చలిగా ఉంది, చలికాలం, వింటర్ ఉంది. అది మనం బాత్రూంలోకి వెళ్ళాము, హాట్ వాటర్తో చక్కగా స్నానం చేసాము, లోపల ఉన్నంత వరకు వామ్గా బాగానే ఉంటుంది. అడుగు బయట పెట్టామా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకు? ఆబ్వియస్గా బాత్రూంలో మనం స్నానం చేసినప్పుడు వాటర్ పార్టికల్స్ ఎవాపరేట్ అయిపోయి బాత్రూమ్ లోపల చిన్న ఏరియా, తక్కువ ఎయిర్ ఉంటుంది. తక్కువ ఎయిర్, మోర్ వాటర్ పార్టికల్స్ ఎయిర్ మధ్యలో ఉంటాయి. సో మోర్ వాటర్ ఉన్నప్పుడు వాటర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ. సో అది హీట్ని పట్టుకుని ఉంచుకుంటుంది. దాట్స్ ఇట్. ఓకే, సో కండెన్సేషన్ ఈజ్ అ వార్మింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ అనేది వార్మింగ్ ప్రాసెస్ వల్ల మనకి లోపల వార్మ్గా ఉంటుంది. పర్లేదు, మీరు ఓన్గా రాయొచ్చు, కానీ పాయింట్స్ వైజ్ ఆన్సర్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్, 3 objects at 30 degrees Celsius, A at 30 degrees Celsius, B at 303 Kelvin and C at 420 Kelvin. ఇవి రెండు కెల్విన్లో ఉన్నాయి, ఇది డిగ్రీ సెల్సియస్లో ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు హీట్ లెసన్ నుంచి ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఖచ్చితంగా హీట్ లెసన్ నుంచి ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో నేను ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ పెట్టానో అవి మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి తీరాలి. ఓకే అమ్మా, అవి మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో 303K అయితే క్వశ్చన్స్ ఏంటి? విచారిన్ థర్మల్ ఈక్విలిబ్రియం ABCలో ఏవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని అడుగుతున్నారు. థర్మల్ ఈక్విలిబ్రియం అనే పదానికి మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే ఏ బాడీస్ అయితే సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటాయో ఆ బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్పచ్చు. కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే 2 బాడీస్ని కాంటాక్ట్లో పెట్టినప్పుడు ఒకదాని నుంచి ఇంకొక దానికి హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు, అప్పుడు మనము ఈ 2 థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తాం. ఇంకా పెద్ద డెఫినేషన్ ఉంది, బట్ అది మనకు అవసరం లేదు. సో ఎప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉంటుంది? 2 సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు. సో ఇక్కడ ఒకటి 303, ఇంకొకటి 420K, ఇంకొకటి 30 degrees Celsius దగ్గర ఉంది. 30 degrees Celsius ని ఖచ్చితంగా మనం కన్వర్ట్ చెయ్యాలి.
డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్ లోకి కన్వర్ట్ చేయాలమ్మా. సో ఏ అండ్ బి ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఏ బి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఎలాగా చూడండి, 30 డిగ్రీ సెల్సియస్ ని కెల్విన్ లో కన్వర్ట్ చేయాలి అంటే మనకేం తెలుసు, కెల్విన్ ఇస్ ఈక్వల్ టు 273.15 మైనస్ డిగ్రీ సెల్సియస్. ఓకే, 0 కాదు, మైనస్ డిగ్రీ సెల్సియస్. 0 అవసరం లేదు, డిగ్రీ సెల్సియస్ లోకి కన్వర్ట్ చేయడానికి ఇది మనకి పద్ధతి. సో కే ఇజ్ ఈక్వల్ టు సారీ రివర్స్ లో రాస్తాను నేను మొత్తం. ఒక్క నిమిషం అమ్మ. సెల్సియస్, డిగ్రీ సెల్సియస్ ఇస్ ఈక్వల్ టు కెల్విన్ లోకి మార్చాలి అంటే కనుక కే ఇస్ ఈక్వల్ టు 273 ప్లస్ డిగ్రీ సెల్సియస్. సో కే ఇస్ ఈక్వల్ టు 273 ప్లస్ 30 చేయండి. 30 చేస్తే 7 ప్లస్ 3 ఎంత, 10. సో 303 కెల్విన్ వచ్చిందా. ఇది ఎవరి టెంపరేచర్, ఏ యొక్క టెంపరేచర్. బి కూడా 303 కెల్విన్ దగ్గర ఉంది, కానీ సి ఎక్కడుందమ్మా, 420 కెల్విన్ దగ్గర ఉంది. సో ఫైనల్ గా మనం డిసైడ్ చేసింది ఏంటి అంటే ఏ అండ్ బి అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో మీరు ఇది చేయండి, అది అర్థం కాకపోతే. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ హీట్ ట్రాన్స్ఫర్డ్. ఏ బి రెండు సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్యలో హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. సో సి అనేది వేరే టెంపరేచర్ దగ్గర ఉంది కాబట్టి సి టు ఏ ఆర్ సి టు బి అనేది మనకి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే రెండు బాడీస్ వేరు వేరు టెంపరేచర్స్ దగ్గర ఉండాలి, అది కండిషన్. సో నెక్స్ట్, హౌ మచ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ వెన్ 1 గ్రామ్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ అట్ 100 డిగ్రీ సెల్సియస్ కండెన్సెస్ టు వాటర్ అట్ 10 డిగ్రీ సెల్సియస్. ఒక్కొక్కసారి ఈ 1 గ్రామ్ ప్లేస్ లో 10 గ్రామ్స్ కూడా మారుస్తారమ్మా. సో మీరు ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. 1 గ్రామ్, 2 గ్రామ్, 10 గ్రామ్స్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇది హైలీ రిపీటెడ్ బిట్ అమ్మా, చాలా హైలీ రిపీటెడ్ బిట్. సో ఈ బిట్ సిజిఎస్ సిస్టంలో ఒక మెథడ్ పెట్టాను నేను ఇక్కడ. అట్ ద సేమ్ టైం అదే ప్రాబ్లమ్ ఎస్ఐ సిస్టంలో కూడా పెట్టాను. సో మీ క్వశ్చన్ సిజిఎస్ సిస్టంలో ఆన్సర్ చేయమన్నారా, ఎస్ఐ సిస్టంలో చేయమన్నారా, దానిని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. బట్ హైలీ రిపీటెడ్, ఇది కూడా హైలీ రిపీటెడ్ అమ్మా. ఖచ్చితంగా ఇది కూడా 1 గ్రామ్ బదులు 10 గ్రామ్ అడగచ్చు. ఇందులో కూడా నేను సిజిఎస్ సిస్టంలో మీకు ఆన్సర్ పెట్టాను. ఓకే, సో హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్రీజెస్ టు ఐస్. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. బాయిలింగ్ వాటర్ అట్ 100 డిగ్రీ సెల్సియస్ కూల్స్ టు 0 డిగ్రీ సెల్సియస్. 1 gram of water at 0 degree Celsius freezes to ice at 0 degree Celsius. సో సిజిఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్ రెండిట్లోనూ నేను సొల్యూషన్ మీకు ఇక్కడ ప్లేస్ చేశాను. బట్ ఇందులో ఉండే ప్రతి ప్రాబ్లమ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాలరీమెట్రీలో ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తాయమ్మా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆల్రెడీ మీరు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసి ఉండాలి. ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియడం కోసం నేను ఈ క్లాస్ చేస్తున్నాను. వాట్ రోల్ డస్ స్పెసిఫిక్ హీట్ ప్లే ఇన్ కీపింగ్ వాటర్ మెలాన్ కోల్. ఇది రిపీట్ అయింది కొంచెం. ఎనీవే, సో ఇఫ్ యు ఆర్ చిల్లీ అవుట్ సైడ్ ద షవర్ స్టాల్, క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి బికాస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చింది చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం. క్యాలరీమెట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా వదిలిపెట్టద్దు. హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హైయర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీకు ఇంకా ఏమైనా ఇది అఫీషియల్ టెలిగ్రామ్. సో ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చెప్తే అవి కూడా చదవండి. ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ పెట్టిన ప్రాబ్లమ్స్ మోర్ దాన్ ఎనఫ్, ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అవసరమే లేదు. సో ఈ మాత్రం క్వశ్చన్స్ చదువుకోండి చాలు హీట్ లెసన్లో. అండ్ ఈ పీడిఎఫ్ మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఎక్కడుందమ్మా, డిస్క్రిప్షన్లో ఉంది. సో నేను ఈ సెషన్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దీనిని టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. ఇంకా చాలా 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 లెసన్స్ అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాబోయేది ఏంటి అంటే ఎంటైర్ 10th క్లాస్ ఫిజిక్స్లో what are the very important 1 mark questions, what are the very important 2 mark questions, short questions రాబోతున్నాయి. Stay tuned. Please do like, share and subscribe. Thank you everybody.